హాయ్ ఆల్. చంద్రుడికి 27 మంది భార్యలున్నారంట. అవునండి. నిజంగానే 27 మంది భార్యలున్నారు. ఆ 27 మంది భార్యల తండ్రి పేరు ప్రజాపతి దక్షుడు. ఆ 27 మంది భార్యలనే మనం 27 నక్షత్రాలు అని అంటారు. చంద్రుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రంతో ఉంటాడంట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక నక్షత్రం దగ్గర ఉన్నప్పుడు పుట్టామనుకోండి, అదే మన జన్మ నక్షత్రం అవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం. అంటే మనం భూమిని 360 డిగ్రీలుగా తీసుకుంటే దానిని 27 సమాన భాగాలుగా చేస్తే 360 డివైడెడ్ బై 27 13.33. అంటే చంద్రుడు రోజుకి సుమారు 13.2 డిగ్రీలు ప్రయాణిస్తాడు. 27 రోజులలో చంద్రుడు భూమిని చుట్టేసి వస్తాడు. దీనిని మనం నక్షత్రయానం అని అంటారు. దీనిని లూనార్ ట్రాన్స్క్రిప్ట్ త్రూ నక్షత్రాస్ అని అంటారు. మన పురాణ కథలలో ఏం రాశారంటే చంద్రుడికి రోహిణి నక్షత్రం అంటే చాలా ఇష్టం అని. అది 26 మంది భార్యలకు నచ్చేది కాదు. అలా నచ్చకపోవడం వలన ఈ 26 మంది భార్యలు ప్రజాపతి దక్షుడి వద్దకు వెళ్ళి ఫిర్యాదయ్యారు. అప్పుడు దక్షుడు చంద్రుడికి ఒక శాపం ఇస్తాడు, నీ తేజస్సు నశించిపోవుగాక అని. తర్వాత భగవంతుడు అనుగ్రహించి ఆ శాపాన్ని కృష్ణపక్షం శుక్లపక్షంగా మార్చాడు. అంటే చంద్రుడు క్రమంగా తగ్గి మళ్ళీ పెరగడం అన్నమాట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆకర్షణీయులు, శిల్ప సౌందర్యవంతులు. ఈ నక్షత్రాన్ని చంద్రుని స్వగృహం, మూన్స్ ఫేవరెట్ జోన్గా పరిగణిస్తారు. పౌర్ణమి రోజున చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉంటే దాన్ని రోహిణి పౌర్ణమి అంటారు. ఇది చాలా పవిత్రమైనది. మన